ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే లోపలేదో మర్చిపోయానని ఇక మహాదేవయ్య అలాగే భైరవులకి బట్టలు తీసుకొచ్చానని ఆ బట్టలు తన అత్తయ్య మామయ్యలకి ఇవ్వాలని బట్టల కోసం లోపలికి వెళుతుంది. అయ్యో సత్య, నువ్వొక్కటి దాన్ని వెళ్ళడం ఎందుకు, మేము వస్తామని చెప్పేసి సత్య వెనకాల సత్య వెళ్ళిన కాసేపటికి ఇక సత్యను తీసుకురావడానికి వాళ్ళు కూడా వెళతారు. ఈలోగా సత్యని కిడ్నాప్ చేసే ప్లాన్ చేసి రౌడీలను లోపలికి పంపిస్తాడు రుద్ర. అయితే అలా పంపించడంతో ఇక రుద్ర పంపిన రౌడీలైతే అక్కడ సత్యను కిడ్నాప్ చేస్తారు. సత్య కనిపించకపోవడంతో వాళ్ళు ముగ్గురు కంగారు పడుతూ ఉంటారు. సత్య ఇప్పుడే కదా ఇలా లోపలికి వచ్చింది, ఇంతలోనే ఏమైపోయింది, బయటకు వచ్చిందా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఎక్కడా సత్య కనిపించదు. కనిపించకపోవడంతో ఇక సత్య ఏమైందంటావు, సత్య కనిపించడం లేదేంటి, కృష్ణ అడుగుదాం. ఇప్పుడు అక్కడ హడావుడిగా ఉన్నారు, ఇప్పుడు అక్కడికి వెళ్తే కంగారు పడతారేమో, ఇక్కడే ఎక్కడైనా ఉందేమో వెతుకుదామని చెప్పి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. సత్య ఎక్కడా కనిపించదు. కానీ సత్యని కొంతమంది రౌడీలు తీసుకుని వెళ్ళిపోవడం తన స్నేహితురాలు ఇక కనిపిస్తుంది. తన స్నేహితురాలు అసలే వచ్చిన వాళ్ళు మామూలు సాధారణమైన వాళ్ళు కాదు, వాళ్ళు మహాఘటికులు. వాళ్ళు సత్యని కిడ్నాప్ చేస్తూ ఉండగా చూసేస్తారు. ఎవరు రాలేదేంటి, వెళ్ళిన వాళ్ళు అట్నే ఉండిపోయారేంటని చెప్పి క్రిష్ వచ్చేసరికి అక్కడెవరూ కనిపించకపోవడం క్రిష్కి పెద్ద షాకింగ్గా ఉంటుంది. ఇక క్రిష్ ఎవరు కనబడలేదంటే అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోగా రుద్ర, ఏంట్రా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారా, ఇక ఎప్పటికీ జీవితంలో అది ఇక్కడ కనిపించకూడదు, మా ఇంట్లో అడుగు పెట్టకూడదు, అది జీవితంలో మా ఇంటి మనిషి కాకూడదు, తనని ఈ రోజుతో మా ఇంటి చరిత్ర నుంచి తీసేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే అంటే అన్న ఏం చేశాడు అని చెప్పి అనుకుంటూ సత్య సత్య అంటూ తన స్నేహితుల కోసం సత్య కోసం వెతుకుతూ ఉంటాడు. ఈలోగా ఇక కిడ్నాప్ అయిన సత్యని కాపాడుకోవడానికి కారు వెనకాలే పరుగులు పెడుతూ ఎలా అయితే కార్ని ఆపేసి ఇక సత్యను ఆ రౌడీలను ముగ్గురిని చితకొడుతూ కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈలోగా క్రిష్ కూడా వాళ్ళ కోసం వెతుక్కుంటూ వస్తాడు. అలా వచ్చేసరికి ఇక అక్కడున్న సత్యని కాపాడుకునే ప్రయత్నంలో ఆ రౌడీలను చితకబాదుతాడు క్రిష్ కూడా. రౌడీలను చితకబాది క్రిష్ సత్యని కాపాడుకుంటాడు. సత్య, నీకేం కాలేదు కదా, ఇదంతా ఏంటి సత్య, ఏమో క్రిష్ నాకు కూడా తెలియదు, మావయ్య అత్తయ్యలకు బట్టలు పెట్టాలని వచ్చాను, కానీ ఈలోగా ఎవరో నన్ను తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చారు, వీళ్ళ ముగ్గురు నన్ను చూశారు కాబట్టి వెనకాలే పరుగులు పెడుతూ వచ్చారు, అందుకే నేను ఈరోజు దొరికానేమో, లేకపోతే ఏమైపోయేదాన్నో. వద్దు సత్య, అలా మాట్లాడుకు, నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేను, నేను రేపో మాపో వెళ్ళిపోవలసిన దాన్నే కదా క్రిష్, ఎందుకు ఇంత ప్రేమని చూపించావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, మీ ఇద్దరు విడిపోవడం ఏంటి, మీరిద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం, నీ కోసం ఇక క్రిష్ ఎంత ఆరాటపడ్డాడో మేం చూసాం, నీకోసం తన ప్రాణాన్ని సహితం లెక్క చేయని క్రిష్ నిన్నెలా వదులుకుంటాడు అనుకున్నావు, నువ్వంటే తనకి ప్రాణం, తనంటే నీకు ప్రాణం అని మాకు అర్థమవుతుందని చెప్పేసి అంటూ ఉండగానే క్రిష్ ఏమీ మాట్లాడకుండా సత్యని తీసుకుని వస్తాడు. ఇక అక్కడ రుద్ర దిక్కులు చూస్తూ అటు ఇటు చూస్తూ ఫంక్షన్ దగ్గర నిలబడతాడు. అలా నిలబడేసరికి అందరి ముందు వచ్చి రుద్ర చెంప పగలగొడతాడు. దెబ్బకు భైరవికి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఏంద్రా నన్ను కొట్టావేంటి, కొట్టడమా లేకపోతే చంపడమా, ఏమైంది చిన్న, ఎందుకాని కొట్టావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మహాదేవయ్య. వీడేం చేస్తాడో తెలుసా బాబు, వీడు సత్యని కిడ్నాప్ చేయించాడు. సత్యన్ కిడ్నాప్ చేయించానా, నేను కిడ్నాప్ చేయించడం ఏంటి, నీకు పిచ్చిగాని పట్టిందా, నేను ఇక్కడే కదా ఉన్నాను, నేనెలా కిడ్నాప్ చేయిస్తాను, నువ్వు ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను, కానీ అప్పుడు సత్య కనిపించడేలన్న బాధలో కంగారులో నేను గబగబా నీ పని తర్వాత చూడాలని చెప్పేసి నేను సత్య కోసం వెళ్ళాను. ఈలోగా సత్య కిడ్నాప్ అయి ఉంది. ఇక సత్యను తన స్నేహితులు కాపాడారు. సత్యను కిడ్నాప్ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు సత్యని కిడ్నాప్ చేయించావని చెప్పేసి చెంప పగలగొట్టి నిలదీసేసరికి ఇప్పుడు వీడు కానీ నా పేరు బయట పెట్టాడంటే ఇప్పుడు నన్ను ఈయన చంపేస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే నేనేం చేయించలేదు బాబు, వీడు అలాగే మాట్లాడతాడు, ఇందులో నా తప్పేమీ లేదని చెప్పి అనేసరికి చంపేస్తాను నిన్ను, ఇంకొకసారి నా తప్పు లేదు అన్నావంటే ఇప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు నా భార్య సత్య మీద ఏదన్నా ప్రయత్నం చేశావంటే మాత్రం నేను ఊరుకునేది లేదు, సత్య మీద చిన్న గీత కూడా నేను ఎప్పుడూ పడినవను, సత్యని నాకు దూరం కానివ్వను,
సత్య నేను ఎప్పటికీ వేరు కాదు. అది గుర్తుపెట్టుకో అన్న. ఇంకొకసారి సత్యని నా నుంచి దూరం చేసి కిడ్నాప్ లాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు చేస్తే ఊరుకునేలేదు. ఇప్పుడు ఎందుకు చేసావో నాకు తెలియదు. ఇంకొకసారి మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఈ క్రిష్ గారి భార్యని కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో నీ ఊహకి కూడా అందదు అంటూ భైరవి రుద్రాలకు పెద్ద షాక్ ఇస్తాడు క్రిష్ అయితే. మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.